ప్రైజ్ ది లార్డ్. వివాహం ఈ భూమి మీద జీవిస్తున్న ప్రతి ఒక్కరూ ఆశీర్వదించబడాలని, అలాగే స్త్రీయు మరియు పురుషుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని, జీవము కలిగిన దేవుని సేవిస్తున్న ప్రతి ఒక్కరూ ఆత్మీయంగాను శారీరకంగాను ఐక్యత కలిగిన కుటుంబంగాను ఆశీర్వదించబడాలని వివాహాన్ని అన్ని విషయాల్లో ఘనమైనదిగా ఎంచాడు సృష్టికర్త అయిన దేవుడు. అయితే నేడు అన్ని విషయాల్లో ఘనమైనదిగా ఎంచబడిన ఈ వివాహాన్ని కొందరు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అనే ఈ లోకాకర్షణలకు లొంగిపోయి ప్రార్థనాపూర్వకమైన దైవ చిత్తాన్ని తిరస్కరించి తమ జీవితాలను పాడు చేసుకుంటున్నారు. ప్రార్థనాపూర్వకమైన దైవ చిత్తానుసారమైన వివాహం ఇస్సాకును, రిబ్కాను జతపరిచినట్టు నీ జీవితంలో కూడా దైవ చిత్తానికి మరి ముఖ్యంగా ప్రాధాన్యత ఇస్తే గుణవతి అయిన భార్యను, అలాగే గుణవంతుడైన భర్తను దేవుడు నీ జీవితంలో ప్రవేశపెడతాడు. యేసయ్య కృప మనకు తోడై